ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 14వ కీర్తన 2వ వచనాన్ని చదువుతున్నాను. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తన గ్రంథము 14వ కీర్తన 2వ వచనాన్ని చదువుకున్నాము. సామాన్యంగా మనుషులు ఈ లోకములో ఉన్న వాటిని అనగా పేరు ప్రఖ్యాతలు, బంగారాన్ని, ధనాన్ని వెతుకుతారు. అంతెందుకు, అలెగ్జాండర్ గారిని చూడండి. ప్రపంచమంతటిని జయించాలని, దానికోసం తన జీవితం అంతా వెతికాడు. ప్రపంచానంతటినీ జయించాలని తాను అది అతనికి కావాలని తన జీవితం అంతా కూడా దానికోసం ధారపోసేసాడు. ధనవంతుని చూడండి, తాను ఈ లోకములో ఉన్నవన్నీ సంపాదించుకున్నాడు. కానీ చివరికి తన ప్రాణం పోయే వరకు అతడు సంపాదించుకున్నాడు. దేవుణ్ణి వెతకటానికి మనుషులు మందిరానికి వెళ్తారు, కానీ దేవుడు మంచి చేసేవాడిని వెతుక్కుంటూ వెళ్తాడు. దేవుణ్ణి వెతకటం అంటే మంచి పని చేయుచు చెడుకు దూరంగా ఉండడం, జీవించటం. అందుకనే చూడండి, ప్రభువారు జక్కయ్యను వెతుక్కుంటూ యెరికోకు వెళ్ళారు. ఎందుకని? అతడు చెడును విడిచిపెట్టి మంచిగా జీవించాలనే ఆశ అతనికి వచ్చింది. కానీ అది ఎలా చెయ్యాలో అతనికి తెలియడం లేదు. అతని హృదయాన్ని చూసిన ప్రభువారు, అంటే అతని అంతరంగాన్ని ఎరిగినవాడైన ఆయన అతన్ని వెతుక్కుంటూ చెట్టు దగ్గరికి వచ్చాడు. జక్కయ్య, త్వరగా దిగిరా అని పిలిచారు. అటు తర్వాత ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. జక్కయ్య ప్రభువారిని తన ఇంటికి తీసుకెళ్ళాడు. ప్రభువారి బోధ విని పేదవారికి తన ఆస్తిలో సగభాగం ఇచ్చేశాడు. మిగిలిన సగభాగం తను అన్యాయంగా తీసుకున్న వారికి తిరిగి ఇచ్చేశాడు. దేవుణ్ణి తాను జాగ్రత్తగా వెతికాడు కాబట్టి దేవుడు అతనికి దొరికాడు. నన్ను జాగ్రత్తగా వెతుకువాడు నన్ను కనుగొంటాడు అన్న దేవుని మాట ఇతని పట్ల నెరవేరడం మనం చూస్తాం. అలా దేవుని జాగ్రత్తగా వెతికే బాధ్యత దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఆయన మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీరు కుటుంబీకులందరినీ జ్ఞాపకం చేసుకున్నారు. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషుల్ని జ్ఞాపకం చేసుకున్నారు. చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులు దీవించమని, వివాహము కావలసిన వారికి వివాహాలు, వివాహం అయిన వారికి, గర్భము లేని వారికి గర్భఫలం, గర్భఫలం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాన్ని ఇమ్మని, వీరికి కలిగిన అంతటిని మీరు దీవించమని, ఎండల నుంచి భద్రత ఇమ్మని, వర్షాలను మీరు అనుగ్రహించమని,
మిమ్మను వెతికి జాగ్రత్తగా మిమ్మను కనుగొని, మిమ్మను కనుగొన్నవాడు వెతికినవాడు జీవాన్ని పొందుకుంటాడన్న మాట ప్రకారం అంటే బాధ్యత మీ పిల్లలకి ఇవ్వాలని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.